జీ మనం కిందకి వెళ్ళాలంటే కిందకి వెళ్ళాలంటే మనం నొక్కాం జీ కాదు అది ఓపెన్ అయింది కిందకి వెళ్ళాలంటే మనం జీ నొక్కాలి జీ అది పైకి రావాలంటే మేము ఈ కార్డు దీనిలో పెట్టి అప్పుడు కానీ పైకి రావాలి 1 2 3 ఎన్నో ఫ్లోర్ కలిసి నొక్కితేనే స్టార్ట్ క్లాస్ రావడదు కిందకి రావాలంటే కార్డు లేదు జీ అంటే మనం ప్రపంచంలో భోగాలు సుఖాలు హౌసులు ఎన్ని కట్టాలంటే నీ పైత్రంతో మొదలయ్యింది. ఆత్మస్థితి అనేది ఏంటంటే భగవంతుడి స్థితి అనేటప్పుడు వాళ్ళ కింద వచ్చిస్తాం. దానికి ఏం కార్డు పెట్టలేదు ఇది కాబట్టి వాటిలో ఏదైనా కాంపిటేటివ్ లేదు అద్భుతంగా కాపర్లో చేసినట్టుగా ఉంది. కొత్తగా అనిపించింది. బుద్ధుడు ఎక్కడి నుంచి తెచ్చింది బుద్ధుడి దగ్గర అదే రాగం దేశం రాగదేశాలకు అతీతంగా ఉన్నామంటే బుద్ధుడి దగ్గర మనకి చెట్టు వద్దాం చూద్దామా ఇటు వెళ్దామా. నేను షూట్ చేశాను ఇక్కడ చేయలేదుగా చేయలే మిత్రులారా బుద్ధ భగవాన్ నుంచి అక్కడ సిల్లు చూసాం మాట్లాడుకున్నాము. బుద్ధుడు మేము విపాసన చేసినప్పుడు అక్కడ వచ్చిన గోయంకా గారి దగ్గర శిష్యులందరూ చెప్పడం ఏంటంటే అట్లా నడిచి అక్కడ కూర్చో బాగుంది. లోపట పెద్ద పెద్ద డాక్టర్లు కూడా తెలియని విషయాలు ఆయన లోపటి విషయాలు గమనించి చెప్పాడంట. అప్పుడు అంటే లోపట ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది, బ్లడ్ సర్కిల్ ఎలా మూవ్ అవుతుంది, అంటే మన ఈ ఎక్సర్లు ఎన్ని రాకముందు కూడా ఆయన బాడీలో ఉన్న పార్ట్లన్నీ ఎలా చెట్టు నుంచి ప్యాన్ చేయి. ఈ పెద్ద ఇది అన్నీ మరి ఇప్పుడు 100 సంవత్సరాల్లో ఇప్పుడు చెట్టు వృక్షం అద్భుతమైన వృక్షం కింద కూర్చున్నాం. బుద్ధుడు రాగి చెట్టు కింద కూర్చొని జ్ఞానం పొందినట్టుగా మేము ఈ చెట్టు కింద కూర్చున్నాం. బుద్ధ భగవాన్ చెప్పిన ఆయన ఫిలాసఫీలు ఏంటంటే అసలు పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఇప్పుడు ఎన్నెన్నో యంత్రాంగాలతో కనిపెట్టింది కొన్ని 5,000 సంవత్సరాల నాటికే ముందే ఆయన ఆ స్థితిగతులన్నీ కనిపెట్టాడు. ఎక్కువే లోపల బాడీలో ఏ పార్ట్ పనిచేస్తుంది, ఏ పార్ట్లు మనకి ఇప్పుడు ఎక్సర్లు అన్నీ తీకు ముందే ఆయన బాడీ లోపల అంతటా ఒక భాగాన్ని పరిశీలించి లోపల ఏ పార్ట్ ఏదో పనిచేస్తుంది, లోపల ఉన్న హార్మోన్స్ ఏమి యాక్టివ్, దాని గుణం ఏంటి, కోపానికి గుణం ఏంటి, భయానికి గుణం ఏంటి, దాని బాధ గుణం ఏంటి, అదంతా అనిత్యము. ఆయన ఏమంటాడంటే బుద్ధుడు భగవాన్ అనేది పాయింట్ ఏంటంటే బాగా మన వచ్చింది కూడా ఒక భయం వచ్చిందంటే చచ్చిపోయిన తర్వాత వచ్చిందంట భయం. లోపల బతికుండదు మన హార్మోన్స్ లోపల ఒక భయం ఉన్నది, కోపం ఉంది. ఆ కోపం వచ్చిందంటే చచ్చిపోయిందంట. అది చచ్చిపోయిన తర్వాతే మనకు అర్థం అవుతుంది అది చచ్చిపోయిందని. చచ్చిపోయిన తర్వాత బతికున్నట్టు దాన్ని మనం ఊహించుకొని మనం భయపడుతున్నాం. నా భయం వచ్చింది, నా బాధ వచ్చింది, నా కోపం వచ్చిందని. కోపం భయం బాధలన్నీ కూడా లోపల ఉన్న హార్మోన్స్లో ఎప్పుడో ఫీడ్బ్యాక్, మన భయాలు కోపాలు ఫీడ్బ్యాక్ అన్నీ అవి బయటికి వ్యక్తపడుతున్నప్పుడు అవి నశించి బయటకు వస్తున్నాయి. అందుకని నా మిత్రులారా కోపం వచ్చిందనుకో అది అనిత్యమే అదే నశించింది అంటే చనిపోయింది కాబట్టి ఎంతసేపు ఉంటుంది, కొంచెంసేపు ఉంటుంది. దాని అలా చూడండి. బాధ వచ్చింది అది అనిత్యమే, భయం వచ్చింది అది అనిత్యమే. ఇట్లా ప్రతిది కూడా ఇది కూడా మారేదే, మార్పు చెందేదే. నీ లాభం కూడా మార్పు చెందేదే, నష్టం కూడా మార్పు చెందేదే, నీ పొగడింతలు మార్పు చెందేదే, ఆ తర్వాత నేను తిట్టింది మార్పు చెందేదే. మనం ఏమనుకో తిట్టాడు మారదు అనుకోగాక ఆ ఎమోషనల్లో అతను ఏదో తిట్టాడు, తిట్టిన అతనే వచ్చి ఒక 4 రోజులకి వచ్చి నీకు సారీ చెప్పి క్షమించమని అడుగుతాడు. అది మారుతుంది. బాగా పొగిడిన అతను ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో రోజు తిడతాడు, అది నిజం మారితేదే. అదంతరం ఈ ప్రపంచం అనేది నిన్న మార్పు చెందేదే అని బుద్ధుడు కనుగొన్న మెయిన్ విశేషం. నిత్యము చీకటి వెలుగులాగా, రాత్రి పగల్లాగా,
ప్రతిది కూడా నిరంతరం మారుతూ ఉంటుంది, ఏది శాశ్వతం కాదు అనే సత్యాన్ని భగవాన్ 5000 సంవత్సరాల నాడే బుద్ధ భగవాన్ చెప్పారనమాట. ఇదంతా అనిత్యం, అనిత్యం, క్షణికం, క్షణికం, క్షణిక బంగారం, శని బంగారం అంటుంటాడు. ఇదంతా నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా శని బంగారం లాంటివి అనమాట, వచ్చి పోతూ ఉంటాయి తప్ప దాని మీద ఫోకస్ చేసి శాశ్వతం కాదు, దీని మీద ఫోకస్ చేయొద్దు నా మిత్రులారా. ప్రతిది కూడా క్షణం లాంటిదే, క్షణ బంగారం లాంటిది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో